జనవరి 3న భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా 123వ జయంతి నుండి జనవరి 26న రిపబ్లిక్ డే వరకు ఆదివాసీల హక్కుల ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు నివాళులర్పించిన అనంతరం చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ రంపచోడవరం జిల్లాకు బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన తొలి గిరిజన వీరుడు, స్వతంత్ర సమర యోధులు కారం తమ్మన్నదొర జిల్లాగా ప్రకటించాలని జనవరి 5న జరిగే గ్రామ సభలో తీర్మానించాలని విజ్ఞప్తి చేశారు. 1839లో బ్రిటిష్ వారిపై దాడి చేసి 12 మందిని హతమార్చిన చరిత్ర ఆయనకు ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలవరం జిల్లాకు చెందిన అరగంటి నాగిరెడ్డి, కారం శ్రీనివాస్ దొర, ముర్ల నాగమణి, నడిపూడి గాంధీరెడ్డి, అందాల పోసమ్మ, మడకం సుంకరమ్మ, పూనమ్మ బాబురావు, ఏలూరు జిల్లా నుండి కారుకొండ అబ్బాయిరెడ్డి, సరియమ్మ విజయరత్న కుమారి, గిన్నెపల్లి వెంకటరెడ్డి, వేట్ల ముత్యాలరెడ్డి, కాకినాడ జిల్లా నుండి జర్తా సరస్వతి, జీడం నాగేశ్వరరావు, జర్తా బాలరాజు, ఆవురి అప్పారావు, లూతా వెంకటరమణ, ఆదివాసీ జేఏసీ కన్వీనర్ తెల్లం శేఖర్ ఉన్నారు. ఒక గ్రామ సభ కూడా దీనికోసం తీర్మానం చేయలేదు. పోలవరంలో విజ్ఞప్తులు స్వీకరించారు. పైగా పేపర్ బ్రేక్ ఇచ్చేసి పలానా తారీఖులో మీరు తెలియజేయాలి, ఖచ్చితంగా పలానా తారీఖుని మీ గ్రామంలో పలానా విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రకటించాలి. ఇప్పుడు వచ్చేసేస్తాం ఈ విజ్ఞప్తులు స్వీకరించమంటే కుదరదు. ఆ పోలవరం అనే పరిస్థితి లేదు కాబట్టి ఆ పేరు మార్చేటంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. జయంతి సందర్భంగా ప్రతిసారి పెడతా ఉంటారు. అనేక సార్లు మీరు గొంతెత్తారు, అనేక సార్లు హెచ్చరించారు, కోర్టులకు వెళ్ళారు, అన్నీ చేశారు. ప్రభుత్వంలో ఎలా కదలికి వచ్చిందా, దున్నపోతు మీద వర్షం వచ్చింది? పోలవరం దాంట్లో బడ్జెట్కి పోలవరం ప్రాజెక్టు యొక్క అవసరాలకి దానికి సంబంధించిన దానికి పద్ధతులు లేకుండా ఉంది కాబట్టి ఇంక మేము ఏం చేస్తామంటే కోర్టులనే ఆశ్రయిస్తాం. 4 రోజుల క్రితం హైకోర్టులో కేసు వేస్తాం. 10 లక్షల వేరే ఇప్పటికి మనం కూడా పే చేశారు కాబట్టి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మొత్తం చాలా గ్రామాల నుండి హైకోర్టులో డైరెక్ట్ అందరి పేర్లతో రిక్టిఫై చేయడం. ఇంకా లీగల్గా కోర్టులు అవ్వాలనేటటువంటి వాతావరణం అంటే డైరెక్ట్గా ప్రభుత్వాలే ఆ స్థాయిలో ఉల్లంఘిస్తున్నప్పుడు డివిజనల్ బెంచ్ చెప్పింది. అయినా సరే కాపిటం కట్టారు. కాపిటం కట్టిన తర్వాత గ్రామాలన్నీ మునిగిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు గవర్నమెంట్ని ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ గిరిజనులు లేవు. కానీ అంత సామర్థ్యం ఉండదు కాబట్టి చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలనే పరిస్థితి ఉండాలి. గతంలో ఉండేది. ఈవేళ ఏమైందంటే కింద పైన మరో హయాంలో ఇక్కడ ఏదైనా తీర్మానం చట్ట విరుద్ధంగా ఉంటే అప్పుడున్న గవర్నర్ ఎంత తీర్పు తగ్గించుకోదు. ఇప్పుడు ఈవేళ వాతావరణం లేదు. అటువంటిప్పుడు ఇంకా గవర్నర్ స్థాయిలో కూడా గిరిజనులకు రక్షణ కల్పించలేని పరిస్థితి. 2 or 3 minutes. నా పేరు తెల్లం శేఖర్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. మరి ఈరోజు బిర్సా ముండా జైపాల్ సింగ్ ముండా గారి 123వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. అయితే పోలవరం జిల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేము దాన్ని తీవ్రంగా ఆదివాసీ జేఏసీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలవరం జిల్లాలో పోలవరం ప్రాంతాన్ని కలపలేదు. ఒక్క రంపచోడవరంలో ఉన్నటువంటి 12 మండలాన్ని కలిపి పోలవరం జిల్లా ప్రకటించడం అది మాకు శాపంగా ఉంది. పోలవరం అనేటువంటి ప్రాజెక్టు కట్టడమే మాకు పెద్ద శాపంగా ఉంది ఆదివాసులకి. కనుక మేము దాన్ని పోలవరం జిల్లాని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అక్కడ తొలి స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర గారు ఉన్నారు. ఆయన పేరు పెట్టినట్టయితే మా అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆనాడు మరి స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు, ఆయన పేరుతో జిల్లా పెట్టారు. అలాగే అంబేద్కర్ గారి పేరుతో జిల్లా పెట్టారు, వైఎస్ఆర్ గారి పేరుతో జిల్లా పెట్టారు, ఎన్టీఆర్ గారి పేరుతో జిల్లా పెట్టారు, పొట్టి శ్రీరాములు గారి పేరుతో జిల్లా పెట్టారు. అదేవిధంగా మా తొలి స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర గారు ఆదివాసీ బిడ్డ కనుక ఆయన పేరు పెట్టినట్టయితే మేము అందరం కూడా సంతోషిస్తాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చట్టాలు జీవోలు కూడా షెడ్యూల్డ్ ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలి. మరి ఇప్పుడున్నటువంటి గ్రామ సభల్లో కూడా మరి రేపు 5వ తారీఖున గ్రామ సభ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ గ్రామ సభలో మరి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి రంపచోడవరం జిల్లాగా కారం తమ్మన్నదొర పేరు పెట్టాలన్నటువంటి తీర్మానాలు మరి చేయాలన్నటువంటి ఒక సర్క్యులర్, ఒక డేటు, టైం కూడా ప్రకటించి ఖచ్చితంగా మా యొక్క అభిప్రాయాలను తీసుకోవాలని గ్రామ సభ ద్వారా, పేసా గ్రామ సభ ద్వారా తీర్మానాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్డ్ ప్రాంతంలో
ఉద్యోగ నియామకాల చట్టం కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు, 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసీ పట్టభద్రులతో భర్తీ చేస్తున్నారు. కావున తక్షణమే ఇప్పుడున్నటువంటి సీఎం గారు టీఏసీ ద్వారా, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి 100% ఉద్యోగాలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ పట్టభద్రులతో భర్తీ చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.